canva.com ఎంటర్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ canvaని మనం ఎంటర్ చేసినప్పుడు ఇలా canva అనేది ఓపెన్ అవుతుందండి. కొంతమందికి అంటే ఇది ఆల్రెడీ నేను లాగిన్ అయిపోవడం ఉండడం వల్ల డైరెక్ట్ లాగిన్ అయిపోయింది. ఒకవేళ కొంతమందికి లాగిన్ అవ్వలేని వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మీరు మన గూగుల్‌తో కనెక్ట్ అవ్వడం ఇవన్నీ కూడా మనకి పిన్ టు పిన్ చూపిస్తుంది. దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయితే సరిపోతుంది. సో, ఈరోజు మనం మాట్లాడుకునేది ఏంటంటే నిన్న మీకు క్లాస్‌లో మొత్తం వివరంగా డిజైన్స్ అంటే ఏంటి, టెంప్లేట్స్ అంటే ఏంటి, క్యాన్వా ఏ విధంగా వర్క్ అవుతుంది, అసలు మనం ఇందులో ఏమేమి వర్క్ చేసుకోవచ్చు అనేది పిన్ టు పిన్ చెప్పాను. ఒక్కొక్కటి కూడా వివరించడం జరిగింది. అంటే ఇది ఓవర్‌వ్యూ అసలు నిన్న ఏమేమి చెప్పానో ఓవర్‌వ్యూ కూడా ఒకసారి రిపీట్ చేసుకోవచ్చు. సో, ఇది యువర్ డిజైనర్స్ మీరు చేసిన డిజైన్స్ అన్నీ కూడా ఇందులో సేవ్ అయిపోయి ఉంటాయండి. ఒక్కొక్కటి కూడా మీకు ఏమేమి చేసాము అనేది ఇలా రెడీ అయ్యి ఉంటాయి. అంటే మీకు అలా సేవ్ అయ్యి ఉంటాయి. అదేవిధంగా టెంప్లేట్స్ అంటే మనం అసలు మీరు ప్రజెంటేషన్స్ ఏం తీసుకోవాలి, వర్క్ షీట్స్ తీసుకుంటారా, పోస్టర్ డిజైన్ చేసుకుంటారా, వీడియో చేస్తారా, మొబైల్ వీడియో చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే ఈమెయిల్‌కైనా పెట్టాలా, ఎడ్యుకేషన్ వైట్ బోర్డా, లేకపోతే ఎడ్యుకేషన్ వెబ్‌సైటా ఏంటి అనేది మనము టెంప్లేట్స్ అంటే ఇవన్నీ ఒక్కొక్కటి ఉంటదండి. మీరు బ్రోచర్ రెడీ చేయాలనుకున్నారా, లేకపోతే ఇన్విటేషన్ రెడీ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఒక ఫోటోస్ అన్నీ కలిపి ఒక కొలాజ్ కింద చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే సర్టిఫికేట్స్ చేద్దాం అనుకుంటున్నారా, బిజినెస్ కార్డ్స్ అనుకుంటున్నారా, అంటే అసలు మనం ఏం చేద్దామని అనుకుంటున్నాము అనేది మనం ఫస్ట్ ఒక ప్లానింగ్ ఉండాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా సర్టిఫికేట్స్ రెడీ చేయమన్నారు. సర్టిఫికేట్స్ రెడీ చేయమంటే అసలు సర్టిఫికేట్స్ రెడీ చేయాలంటే ఏం చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. దాన్ని బట్టి మనం టెంప్లేట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బిజినెస్ అంటే విజిటింగ్ కార్డ్స్ చేయాలంటే బిజినెస్ కార్డ్స్ ఈ విధంగా అలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అన్నీ కూడా ఇందులో మనకి అసలు క్లాస్ షెడ్యూల్ చేసుకోవాలి, లెసన్ ప్లాన్ అంటే ఇలాగా. ఇవన్నీ కూడా ఫస్ట్ మనం ఏమైతే మనం అనుకుని ప్లాన్ చేసుకున్నామో దాన్ని బట్టి మనము ఇక్కడ టెంప్లేట్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఒకసారి ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రెడీ చేయాలని అనుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రెడీ చేయాలనుకున్నప్పుడు సారీ. ఇప్పుడు ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అనుకున్నప్పుడు మనము ఏ విధమైన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రెడీ చేద్దాం అనుకున్నారు? ఐ మీన్ ఒక బిజినెస్ వర్క్షాప్. బిజినెస్‌కి సంబంధించి మనం ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ రెడీ చేయాలనుకున్నాం. రెడీ చేయాలి అనుకున్నప్పుడు డిజిటల్ మార్కెట్ ఏజెన్సీ. ఇప్పుడు దీన్ని మనం కస్టమైజ్ టెంప్లేట్ చేసాము. ఈ విధంగా మనకి పోస్టర్ అనేది వస్తుంది. మన ఈ పైన చూసారండి, ఈ బార్ వచ్చేపటికల్లా, టాప్ బార్ వచ్చేపటికల్లా మనం ఇక్కడ మనము పోస్టర్కి ఏం డిజైన్ పెట్టుకోవాలనుకున్నాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ అది ఎవరిది ఏంటి మొత్తం అని మనం ఇక్కడ ఎగ్జాంపుల్ మనం చేసుకోవచ్చు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది కాబట్టి మనం డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే మనకి ఏ విధంగా నేమ్ గుర్తుంటుందో ఆ విధంగా మనం క్లియర్గా మనం చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకి గుర్తుగా ఉండడానికి ఉపయోగపడుతుంది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. ఓకేనండి. నెక్స్ట్ ఇలా మనం ఎంటర్ చేసుకుంటే ఫస్ట్ టూల్ బార్లో ఫస్ట్ ఫైల్, రీసైజ్, ఎడిటింగ్ ఇలా మనకి ప్రతిదీ కూడా మనకి పైన బార్లో ఉంటుంది. అదేవిధంగా ఈ షేర్ అనేది ఏంటంటే డౌన్లోడ్ ఆప్షన్. అంటే మనం ఏదన్నా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే షేర్ బటన్ ప్రెస్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాము. సో ఇందులో వచ్చేపాటికల్లా ఇక్కడ చూస్తే మనం డిజైన్ అంటే ఇలాంటి టెంప్లెట్స్ చాలా దొరుకుతాయి మనకి, ఇలా అవైలబుల్గా ఉంటాయి. మనం ఏ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నామో దాన్ని డిజైన్ చేసుకోవడానికి మనకి ఈ విధంగా నాకు కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనము ఏదైనా మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ కాల్డ్ డిజైన్ అంటమాట. అంటే ఏ డిజైన్ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎలిమెంట్స్ అంటే మనం ఇందులో ఏమైనా
ఎక్స్ట్రా యాడ్ చేయాలనుకున్నామా, లేకపోతే ఈ ఫోటో తీసి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఫోటో తీసేసాము, వేరే ఫోటో ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే చూపిస్తాను మీకు ఇలా. ఈ ప్లేస్లో వేరే ఫోటో కావాలి. ఇప్పుడు ఎలిమెంట్స్లోకి సెలెక్ట్ చేసుకొని ఒక పర్సన్ మనకి ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, ఇండియన్ బిజినెస్ మ్యాన్ పెట్టాము. ఇప్పుడు ఇండియన్ బిజినెస్ మ్యాన్ ఫొటోస్ అన్నీ కూడా మనకి ఎలిమెంట్స్లో ఉన్నాయి పట్టుకలు, ప్రతిదీ కూడా ఫొటోస్, గ్రాఫిక్స్ ప్లస్ వీడియోస్ రూపంలో ఫ్రేమ్స్, మాకప్స్ మొత్తం అన్నీ కూడా మనకి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఈ పర్సన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి ఫ్లిప్ టు హారిజాంటల్, ఓకే. ఇది ఎలిమెంట్స్ అంటమాట. ఇవి ఎలిమెంట్స్ దానికి యూజ్ అవుతాయి. అంటే మనం ఏ ఎలిమెంట్ కావాలనుకున్నాం, మనం ఒక థింకింగ్ ఎలా ఉంది, ఏం చేద్దాం అనుకున్నాం, అక్కడ ఏం ఫోటో పెడదాం అనుకున్నామో చేయాలంటే మనం ఈ విధంగా మనం ఒక ఎలిమెంట్స్ని తీసుకొని మనకి మీకు ఏ ఐడియా కావాలంటే, ఇప్పుడు ఎవరైనా బిజినెస్ మ్యాన్ కావచ్చు, లేకపోతే బిజినెస్ ఎవరైనా వేరే పర్సన్ ఏ ఫోటో కావాలన్నా సరే మేము ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, మీకు ఏదైనా టెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ టెక్స్ట్ ఆప్షన్లోకి వచ్చేపటికల్లా యాడ్ హెడ్డింగ్ వస్తుంది. అంటే హెడ్డింగ్ సైజులో మనకి పెద్ద ఫాంట్ వస్తుంది. యాడ్ సబ్ హెడ్డింగ్ వచ్చేపటికల్లా చిన్న ఫాంట్ వస్తుంది, ఈ చిన్న ఫాంట్. నెక్స్ట్ లిటిల్ బిట్ బాడీ టెక్స్ట్ ఉన్నప్పటికల్లా ఇంకా చిన్న అక్షరాలు కావాలనుకుంటే లిటిల్ బిట్ టెక్స్ట్ వస్తుంది. అదేవిధంగా పేజీ నెంబర్స్ ఏమైనా కావాలనుకుంటే పేజ్ నెంబర్ సెలెక్ట్ చేసుకో డైనమిక్ టెక్స్ట్లో. మీకు ఇంకా మనకి ఈ టైప్ ఆఫ్ కావాలనుకుంటే యాప్స్లోకి వచ్చేప్పటిక టైప్ స్టూడియో, టైప్ క్రాఫ్ట్, అలా మోషన్ టెక్స్ట్ అనేది మనకి ఏదైనా విధంగా టెక్స్ట్లు కావాలనుకున్నా ఈ టెక్స్ట్లన్నీ కూడా మనకి ఈ విధంగా మనం చూసుకోవచ్చు ఒక్కొక్కటి. అలాగే మనం దాంతోపాటు టెక్స్ట్లో కొన్ని డిజైన్ రెడీ అయిపోయిన కాంబినేషన్స్ ఉంటాయి కొన్ని. అంటే నాకు ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ కావాలి, ఐ మీన్ ఎలా అంటే నాకు ఫాంట్ కొంచెం పెయింటింగ్ వేసినట్టు ఈ టైప్ కావాలి, పెయింటింగ్ వేసినట్టు, లేదంటే ఇలాగ హ్యాండ్ రైటింగ్ రాసుకున్నట్టు ఉండాలి. అలా మనం ఒక థింకింగ్, మన ఆలోచన ఉన్న విధంగా ఒక్కొక్కటి కూడా మనము డిజైన్ ఇలాగ మనకి మన ఆలోచన ఏమైతే ఉందో మనం ఆ విధంగా మనము ఆ కాంబినేషన్స్ అన్ని చూసుకొని కాంబినేషన్స్ యూస్ చేసుకోవచ్చు. ఇది టెస్ట్. ఇప్పుడు అలాగే బ్రాండ్ వచ్చేప్పటికల్లా మీకు ఆ బ్రాండ్ కిట్లో వచ్చేప్పటికల్లా మీరు ఫాంట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బ్రాండ్ ఫొటోస్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, గ్రాఫిక్స్ యాడ్ చేసుకోవచ్చు. అంటే నాకు ఎప్పుడు ఈ ఐకాన్స్ ఉండాలి, లేకపోతే ఎప్పుడు నేను పెట్టే ఇమేజెస్కి ఈ బ్రాండ్ గ్రాఫిక్స్ ఉండాలి, లేకపోతే ఈ టైప్ ఆఫ్ ఫొటోస్ కావాలి, ఈ టైప్ ఆఫ్ ఫాంట్స్ కావాలి. నాకు ఇప్పుడు తెలుగు ఫాంట్స్ యాడ్ చేసుకుంటే తెలుగు ఫాంట్స్ యాడ్ చేసుకోవడానికి ఇలా ఫాంట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి తెలుగు టైపింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా సార్? చెప్పండి సార్. తెలుగు టైపింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? చేస్తాను సార్. ఒకసారి మొత్తం ఇది అయిపోయిన తర్వాత క్లియర్గా మొత్తం చెప్తాను సార్. ఒక్కొక్కటి ఫాంట్స్ అనేది నేను తీసుకుని యాడ్ చేస్తాను. షూర్ సార్. ఫాంట్స్ ఇలా మనము నెక్స్ట్ వచ్చి కలర్స్ వచ్చి మనం లోగోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగా ప్రతిదీ కూడా మనము చేసుకోవచ్చు. ప్లస్ అప్లోడ్స్ అనే పడకల్లా ఫస్ట్ మనం ఏదైతే కావాలనుకున్నాం ఇందులోకి ఆ ఫొటోస్ మనం అప్లోడ్ చేసుకోవాలండి. ఇందులో ఫస్ట్ ఫొటోస్ అప్లోడ్ చేసుకోవడానికి ఇదిగోండి అప్లోడ్ ఫైల్స్కి వెళ్ళి మనం ఏ ఫోటో అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం డిజైన్స్ అప్లోడ్ చేయాలనుకున్నాను ఓపెన్, ఇదిగోండి అప్లోడ్ అయిపోయింది.
ఈ విధంగా మనం అప్లోడ్ చేసుకుంటే ఇక్కడ మనం క్లిక్ చేయగానే వెంటనే ఇక్కడ అప్డేట్ అయిపోయి ఇక్కడ రెడీ అయిపోతుంది. ఇక్కడ మనం దాన్ని ఇక్కడ బిజీ రిమూవ్ చేసుకుంటే ఇది ఓకే, ఇది క్లియర్ అయిపోయింది. అలా మనం పెట్టుకోవచ్చు, సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏదన్నా ఇందులోనే అప్లోడ్ ఫైల్స్ ఆడియో అని అప్లోడ్ చేసుకోవచ్చు, డిజైన్స్ అని అప్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన ఫోల్డర్స్ ఏమైనా ఫోల్డర్స్ క్రియేట్ ఫోల్డర్ చేసుకొని మనం ఫోల్డర్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవచ్చు. మన పేరు మీద ఏదైనా క్రియేట్ ఫోల్డర్ చేసుకుని ఆ ఫోల్డర్లో మనము డిజైన్ చేసిన ప్రతిదీ కూడా మన ఫోల్డర్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మన ఆడియో కూడా చూసారు, ఆడియో మనం ఏదైనా కావాలని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ఆడియో మనం అప్లోడ్ చేసుకున్నప్పుడు అప్లోడ్ చేసుకున్నది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోతుంది. అందులో అప్లోడ్ ఎప్పుడైతే అప్లోడ్ అయిందో మీకు ఇందులో క్లియర్గా మీకు సింపుల్గా మీరు ఇందులో యాడ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఓకేనండి. అదేవిధంగా టూల్స్, అసలు టూల్స్ అంటే మనము సెలెక్ట్ బార్ ప్లస్ డ్రా చేయడానికి ఏదైనా ఇలా సెలెక్ట్ చేసుకోవడానికి, ప్లస్ షేప్స్ మనకి ఏ షేప్స్ కావాలనుకున్నాము ఈ షేప్స్ షేప్స్ తీసుకోవడం కోసము మనము టూల్స్ బార్ని వాడుకుంటాం. మనం ఇప్పుడు ఫోటోషాప్లో టూల్స్ ఎలా ఉంటాయండి, టూల్స్ బార్, ఆ విధంగా టూల్స్ బార్ మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు లైన్స్, మీరు ఏ విధంగా లైన్స్ కావాలనుకుంటే ఈ విధంగా లైన్స్, ఎందుకని ఇలా లైన్స్ కావాలనుకుంటే దీన్ని పక్కన లైన్స్ చేయాలనుకున్న లైన్స్. నెక్స్ట్ అదేవిధంగా స్టిక్కీ నోట్స్, మీకు ఏదైనా అంటే నోట్స్ మనకు మీరు ఏమేమి చేయాలనుకున్నారు దానికి ఒక స్టిక్కీ నోట్స్ కావాలనుకుంటే స్టిక్కీ నోట్స్. ప్లస్ అదేవిధంగా మనకి ఏమంటే టెక్స్ట్ మనము మీరు ఇంత మనం ఇక్కడ టెక్స్ట్ చూసాం కదండి, అదేవిధంగా టెక్స్ట్ ఇక్కడ మనం టూల్స్లో మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్స్, ఇలా టేబుల్స్ కావాలనుకున్నప్పుడు ఇలా మనము డ్రా చేసుకోవడానికి టైం పడుతుంది కదా, సో మనకి సింపుల్గా మనకి టేబుల్స్ ఇలా మనము టేబుల్స్ సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, మనం చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇందులో వస్తుంది. నెక్స్ట్ ఇది యాప్. ఇప్పుడు ఈ విధంగా మనము తీసుకున్నాం కదా, నెట్ఫ్లిక్స్ ఇలా వచ్చింది కదా. టూల్స్ మీకు అర్థమైంది కదండి, మొత్తం అందరికి పిన్ టూల్స్ అర్థమైంది. సో ఇప్పుడు ఒక్కొక్క టూల్ వల్ల ఉపయోగం ఏంటి అనేది మీకు క్లియర్గా డిజైన్ ఎడిటింగ్ చేస్తూ మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలిమెంట్స్ మీకు చెప్పాం కదా, ఎలిమెంట్స్ ఏంటంటే మనం ఏదైతే పిక్ కావాలనుకున్నామో ఆ పిక్ని మనము ఇందులో చేసుకోవడానికి. ఇప్పుడు ఆ పిక్ మనకి అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చూసుకున్నాము. దాంతోపాటు ఇక్కడ చూసారు పైన బార్లో రీసైజ్, మనం ఒకవేళ మనకి మనం ఇది మొత్తం టోటల్ సైజ్ ఉంది కదండి, దీన్ని మనం రీసైజ్ చేసుకోవాలనుకున్నాం. పెద్ద సైజ్ కొంచెం చిన్న సైజ్ చేసుకోవాలన్నా పెద్ద సైజ్ చేసుకుని రీసైజ్ అనేది ఆప్షన్ ఇక్కడ ఉంటుంది పైన. ఆ రీసైజ్ చేసుకొని మీకు పోస్టర్ ఏ విధంగా మీకు ఏ సైజ్ కావాలనుకుంటున్నారో పోస్టర్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కస్టమ్ సైజ్ అని చూసారా, ఇక్కడ మనం ఏ సైజ్ కావాలన్నా సైజ్ని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి లేదు నాకు కస్టమ్ సైజ్ నాకు 6x4 కావాలి, లేకపోతే 5x6 కావాలి, 5x5 కావాలి అనుకున్నప్పుడు మనం ఈ కస్టమ్ సైజ్ మనం యూజ్ చేసుకొని ఇక్కడ మనం సైజ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ని మనం రీసైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు సోషల్ మీడియా, మీరు దాన్ని వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుందాం అనుకుంటున్నారా, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్ కావాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెడదాం అనుకున్నారా, టిక్టాక్ చేద్దాం అనుకున్నారా, ఫేస్బుక్, యూట్యూబ్ థంబ్నెయిల్కా, మీరు ఏ విధమైన రీసైజ్ కావాలన్నా రీసైజ్ లింక్డ్ఇన్ వాడతారా, పింట్రెస్ట్లో చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ట్విట్టరా, మొత్తం ఇది అన్నీ కూడా మనకి లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్ బ్యాక్గ్రౌండ్ ఫోటో కింద చేయాలనుకుంటే ఆ సైజ్ కింద రీసైజ్ చేస్తుంది. మీరు పింట్రెస్ట్ తీసుకుంటే పింట్రెస్ట్ మీకు సైజు, ట్విట్టర్లో పెట్టాలంటే ట్విట్టర్లో చేయాలంటే పోస్ట్ చేయాలన్నా సరే ఆ సైజ్ మటు మనం చేసిన డిజైన్ని రీసైజ్ చేస్తుంది. దానికి ఈ రీసైజ్ బటన్ మనం యూజ్ చేస్తాం. ప్రింటబుల్స్ అంటే మనము ఈ యొక్క పోస్టర్ని టీషర్ట్ మీద ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఏ సైజులో ఉండాలి, మార్కెటింగ్ గిఫ్ట్స్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే స్టేషనరీకి వాడుకోవాలా, ఈ బ్రోచర్ని మనం ఏ విధంగా యూజ్ చేద్దాం అనుకుంటున్నారు అనేది
పిన్ టు పిన్ మనకి ఇందులో ఉంటుంది అన్నమాట. అది ప్రజెంటేషన్స్, వీడియోస్ మొత్తం ఇలాగ మొత్తం అన్నీ కూడా మీరు రీసైజ్ చేసుకోవచ్చు. దేనికోసం కావాలనుకున్నాం దాన్ని రీసైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎడిటింగ్. ఇప్పుడు దీన్ని ఏమైనా చేంజెస్ చేయాలంటే మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ బిజినెస్ లోగో. ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ లోగో, ఏదైనా ఒక లోగో తీసుకుంటున్నాను. ఇది ఒక కంపెనీ లోగో అనుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనం లోగోని అక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మేము ఏమైతే పోస్టర్ ఏ విధంగా రెడీ చేద్దాం అనుకున్నామో ఆ విధంగా మనం ఇక్కడ పైన మ్యాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది చూసారండి, ఇది కలర్ డిజిటల్ ఇప్పుడు బ్లాక్ ఉంది. సో ఇక్కడ మీకు ఫాంట్ చేంజ్ చేసుకున్నట్టు ఇక్కడ చూడండి, ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా ఫాంట్ కావాలి, ఇప్పుడు ఫాంట్ చేంజ్ అవుతుంది. ఇలా మనం ఫాంట్ సింపుల్గా మనం డిజైన్ చేసుకోవచ్చు. ఒక లేదు మీకు పాతదే కావాలి అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ పైన అండు ఉంది కదండి, అండు అక్కడన్నా మనం ప్రెస్ చేస్తే మనం ఏమేమి చేసామో మొత్తాన్ని కూడా వస్తుంది. సేమ్ మనకు పాతది ఎలా ఉందో అలా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి ఫాంట్ సైజ్ కావాలి, పెరగాలి అనుకున్నప్పుడు పెంచుకోవచ్చు, సైజ్ని తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. దానికి ఈ బార్ని వాడతారు. ఈ టూల్ బార్ మనకు ఉపయోగపడుతుంది. ప్లస్ కలర్ చేంజ్ చేయాలి. కలర్ చూసారా, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మనకి రెడ్ కావాలా రెడ్, అదర్స్ అలా బ్లూ కలర్ కావాలంటే బ్లూ కలర్, ఏ విధమైన కలర్ కావాలంటే ఆ విధంగా మనం పోస్టర్ని రెడీ చేసుకోవచ్చు. నెక్స్ట్ బోల్డ్ అవ్వాలంటే ఇప్పుడు అంటే కొంచెం అది బోల్డ్లో ఉంది, ఇప్పుడు కింద అండర్లైన్ కావాలనుకుంటే అండర్లైన్, లేదు తీసేయాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది టెక్స్ట్ అలైన్మెంట్స్. లెటర్ స్పేసింగ్ కావాలా, లెటర్ స్పేసింగ్ ఎలా పెంచుకోవాలి, ఎలా లెటర్ స్పేసింగ్ వస్తుంది. అదేవిధంగా లైన్ స్పేసింగ్ చేసుకోవచ్చు. మనకి అప్ అండ్ డౌన్ లైన్ స్పేస్ చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ బాక్స్ అనేది సెంటర్లో ఉండాలా లేకపోతే ఎడ్జ్లో ఉండాలా ఏంటి అనేది మనకి ఇందులో చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ట్రాన్స్పరెన్సీ. మనం ఇది లైట్గా కనపడాలనుకుంటున్నామా డార్క్గా కనపడాలనుకుంటున్నామా. ఒకవేళ లైట్గా కనిపించాలంటే చూసారు, ఇది లైట్గా వస్తుంది ట్రాన్స్పరెన్సీ. లేదు కొంచెం నాకు డార్క్గా కనబడాలనుకుంటే 100%లో పెట్టుకుంటాం. లేదు నాకు దీనికి ఎఫెక్ట్స్ కావాలి, నాకు ఇలా సింగిల్గా ఒకటే కలర్ ఉండడం కాదు, నాకు బ్యాక్గ్రౌండ్ నాకు అవుట్లైన్ కావాలి అనుకున్నాం అనుకోండి, ఈ ఎఫెక్ట్స్ ఆప్షన్ తీసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈ అవుట్లైన్ తీసుకున్నాము. అవుట్లైన్లో మనకి ఈ కలర్ కాదు, నాకు దాని బ్యాక్గ్రౌండ్ వైట్ కావాలి, లేదంటే ఎల్లో కావాలి, రెడ్ తీసుకుంటాను, ఆరెంజ్ కావాలి, నాకు థిక్నెస్ ఇంకా పెరగాలి లేదా థిక్నెస్ తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ కలర్ పెంచుకోవచ్చు. మీకు అలా షాడో కావాలనుకోండి షాడోలో చేసుకోవచ్చు, లేదా ఓలోలో కావాలంటే ఇలా మీరు ఈ విధంగా చేసుకోవచ్చు. స్ప్లైస్ ఆప్షన్ అంటే డిజిటల్గా కనబడుతుంది ఇలా. నెక్స్ట్ వచ్చి కలర్లా అంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అంతా నాకు ఇలా కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. ఇది గ్లిచ్ ఆప్షన్, కలర్ బ్యాక్గ్రౌండ్ గ్లిచ్లా కనబడుతుంది. ఇది నియాన్ టైప్ వస్తుంది, నియాన్ మోడల్, ఇది ఈకో వస్తుంది. అలా మీరు ఏ విధంగా కావాలంటే అవుట్లైన్స్ మనం అలా ఎఫెక్ట్స్ మార్చుకోవచ్చు. ఇది యానిమేట్ అంటే ఇప్పుడు మనకి మనం పీపీటీ చేసినప్పుడు చూసారా టెక్స్ట్ అనేది ఇలా వస్తుంది. ఇది కావాలంటే ఇలా మనం ఇది ఇప్పుడు మనం దీన్ని ఎలాగా కావాలనుకుంటే అలా యానిమేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్
మనకి పొజిషన్ ఉంది కదండి. ఈ పొజిషన్ అంటే మనకి మన ఈ యొక్క ఈ ఫోటోని ఫ్రంట్ రావాలనుకుంటున్నామా, లేకపోతే బ్యాక్కి వెళ్ళాలనుకుంటున్నామా, ఇక లేయర్స్ ఉంటాయి. లేయర్స్ అంటే మనకి ఇప్పుడు ఫోటోషాప్లో చూస్తే మీరు ఈ సైడ్ని లేయర్స్ ఎలాగ వస్తాయో మనకి అలా లేయర్ని ఎక్కడి నుంచి ఎక్కడ సెట్ చేసుకోవాలి, ఫ్రంట్ పెట్టుకోవాలనుకుంటున్నారా, బ్యాక్ పెట్టుకోవాలనుకుంటున్నారా, అలా ప్రతిదీ కూడా మనం పిన్ టు పిన్ మొత్తం అన్ని ఇందులో సెట్ చేసుకోవచ్చు. ఇది లేయర్స్ ఎక్కడ, ఇది ఏజెన్సీ అనేది ఫ్రంట్ ఉండాలా, బ్యాక్ ఉండాలా, అంటే దేని అవతల ఉండాలి, ఏది ముందర ఉండాలి, ఏది వెనకాల ఉండాలి. ఇప్పుడు దీన్ని చూస్తే ఇప్పుడు తీసుకో దీన్ని ఇప్పుడు ఇది చూస్తే ఇది వచ్చేప్పటికి ఫోటో పైకి రావాలనుకున్నాను, ఫోటో పైకి వచ్చింది. లేదు ఫోటో కిందకి రావాలనుకున్నాను, ఆ కిందకి వెళ్ళింది. మనం అలా డౌన్లైన్ కావాలనుకున్నారా, కిందకి లేకపోతే పైకి రావాలనుకున్నారు బ్యాక్గ్రౌండ్ అని మనం పొజిషన్ ఎలా కావాలంటే అలా పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోటోని మీకు ఏ విధంగా ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ కావాలనుకుంటే ట్రాన్స్పరెన్సీ, ఈ విధంగా మనం టెంప్లెట్స్ అనేది ఇలా యూజ్ చేయాలండి. ఓకేనండి, క్లియర్ అండి? క్లియర్ అయితే క్లియర్ అని ఒకసారి మెసేజ్ చేయండి. సార్ క్లియర్ అండి అందరికీ? క్లియర్ సార్, క్లియర్. ఓకే మేడం. క్లియర్ అయ్యి టెస్ట్ చేయాలి సార్. హలో సార్ చెప్పండి సార్. ఈ విధంగా మనం ఇప్పుడు ఇదంతా చేసుకున్న తర్వాత మనం షేర్ ఇప్పుడు ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ప్రివ్యూ చూడాలంటే అది మనం ఈ విధంగా ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇప్పుడు పైన చూడండి, ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ ఉంది, ప్లస్ షేర్ ఆప్షన్ ఉంది. షేర్ అంటే ఇక్కడ షేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే వాట్సాప్ పంపించుకోవాలనుకున్న దేనికి ఒక డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు MP4 వీడియోగా కావాలనుకున్నారా, లేకపోతే JPG కావాలా, PNG కావాలా, PDF ప్రింట్ కావాలా, లేకపోతే గిఫ్ట్ కింద అంటే గిఫ్ట్ కింద చేద్దాం అనుకున్నారా, లేకపోతే PPT ప్రొడక్షన్ కింద చేద్దాం అనుకున్నారా, ఈ యొక్క ప్రాజెక్ట్ ఈ యొక్క మన టెంప్లెట్స్ని ప్లస్ అలాగే ఇప్పుడు మీరు చేసిన పోస్ట్ నుంచి ఎలా చేద్దాం అనుకున్నారు అనేది మనం ఏ విధంగా ఇప్పుడు JPG కావాలనుకుంటే JPG స్టాండర్డ్లో మనం సైజ్ చేసుకోవచ్చు. క్వాలిటీని మనం హై చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సేవ్. మనకి ఇలా పోస్టర్ సేవ్ అయిపోయింది. ఇది టెంప్లెట్స్ని యూజ్ అంటే మనం ఏ టెంప్లెట్స్ని ఎలా యూజ్ చేయాలనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఎస్ సార్. క్లియరా సార్?